ఆరాధనలో ప్రవేశించిన మాట చదువుకుందాము. పరమగీతము 2వ అధ్యాయము 564వ పేజీ. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందామా? 14. బండ సందులలో ఎగిరిన పౌరమా, బయట వీటిలో నాశించిన పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడలేము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపులో తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభా ప్రేమ మా తండ్రి అనే పాట చక్కగా మేము పాడుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి మీకు నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించే మనకు మరోసారి మిత్రులు జ్ఞాపకం తీసుకునండి. మరి దాసుని ప్రభా మా తండ్రి, మా ప్రభా యొక్క దగ్గర మాటలు మాకు వినిపించి ఆరాధన మేము ఎలాగ చేయాలో, ఆరాధన కొరకే మీరు ఏమై ఉన్నారో అన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఆ మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ అంధకార శక్తులు మీ నామ కూడా బాధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ వారు అవసరం వారు అనేకులు ఉన్నారు, వారి మధ్యలో వారి తోడండి క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తూ స్థలం అంతా నీ సరిది నీ ప్రజలతో ప్రభా మా తండ్రి మా ప్రభా నీ యొక్క కృప్తో నింపవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాస్తవానికి ఈరోజు మన మధ్యలో ఒక దైవ సేవకుడు ఉండవలసిన మాట. కానీ అనుకోకుండా నిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు. నా పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకొరకే మనం ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతంలో అనేక సందర్భాల్లో మనం ఇంటూ వచ్చాము. మరి నూతన విషయాల గురించి మనం నేర్చుకుందాం. ఈ పరమగీతం అనేటటువంటిది పరలోక సంబంధమైనటువంటి గీతం. అది భూలోక సంబంధమైనటువంటి గీతం కాదు, అది పర సంబంధమైనటువంటి గీతం. ఈ యొక్క పరమగీతం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియుడుగాను,
మరి మరి యొక్క ప్రియురాలైనటువంటి సంఘానికి పోలుస్తూ వస్తుంటున్నాను. దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి పోలికలు కనబడుతూ వస్తాయి. అందులో కొన్ని విషయాలు ఇక్కడ మనకు రాస్తూ వచ్చారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు కనబడనేమో అంటున్నాడు. అంటే దేవాది దేవుడు ప్రభు అయిన ఆయన తన సంఘాన్ని ఏం కోరుతున్నాడంటే, నీకు స్వరం ఇచ్చాను కదా, మధురమైనటువంటి స్వరం ఇచ్చాను, ఆ స్వరాన్ని బట్టి పాటలు పాడాలా, ఆ స్వరాన్ని బట్టి నేను స్తుతించాలా, ఆ స్వరాన్ని బట్టి నన్ను ప్రకటించాలా. మధురమైనటువంటి స్వరాన్ని నీకు ఇచ్చాను కాబట్టి మనము ఆ స్వరంతోనే పాటలు పాడుతూ వచ్చాము. ఇప్పుడు ఆ స్వరంతోనే ప్రభుని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాను. అందుకని నీ స్వరము మధురమైనటువంటి స్వరము, నీ ముఖము మనోహరము అనగా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన సన్నిధిలో వారి ముఖాలు చూడాలని కోరుతున్నాడు. ఏ ముఖాలు చూడాలని కోరుతున్నాడు? ఏ ముఖాలు ఆయనకు కావాలంటే మనోహరమైన ముఖాలు, అంటే కృతజ్ఞత కలిగిన ముఖాలు. వారం దినాల్లో మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎన్నో విధాలుగా మరి మాకు నువ్వు సహాయం చేసేవయ్యా. ఈనాడు సంతోషంగా నీ సన్నిధికి వచ్చి మా స్వరాన్ని వినిపిస్తున్నాం. పాటల ద్వారా మా స్వరం, ఆ తర్వాత మాటల ద్వారా మా స్వరాన్ని, ఆరాధన ద్వారా మా స్వరాన్ని వినిపిస్తున్నాం అంటున్నాను. కానీ నా ప్రియమైన సోదరులారా, ఆ స్వరము మధురమైనది, ఆ ముఖము మనోహరమైనది. ప్రభు కోరుతున్నాడు, ఆ స్వరము నేను వినాలా అంటున్నాడు. కాబట్టి ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? మన స్వరాన్ని వినిపించాలా. ప్రభు ఆ స్వరం వినాలా. ఏడుపులతో కూడిన స్వరం కాదు, ఎప్పుడు బాధతో కూడినటువంటి స్వరం కాదు, మనోహరమైనటువంటిది, మధురమైనటువంటిది. ప్రభు మన యొక్క వారవ దినాల్లో మనకి ఎలాగా తోడైట్టు వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ స్వరాన్ని మనం వినిపించవలసిన వారిగా కనబడుతుంది. అందుకని నీ స్వరము మధురమైనటువంటిది. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుని సంఘాన్ని ఇక్కడ ఒక పావురంగా పోలుస్తున్నాడు. దేవుని సంఘాన్ని ఒక పావురంగా పోలుస్తున్నాడు. అంటే దేవుని సంఘము కాకిలాగా లేదు, దేవుని సంఘము గ్రద్దలాగా లేదు, దేవుని సంఘము నెమలిలాగా లేదు. దేవుని సంఘము మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఎన్ని రకాల పక్షులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి పావురమే. పావురం ఉన్న గుణాలు ఏ పక్షిలో కూడా ఉండవండి. అందుకనే సాక్షాత్తు పావురము ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ వస్తాం. అందుకని ఆ మాట చెప్తే ఈ మాట ఉపయోగిస్తూ వచ్చాడు. ఏమన్నాడంటే, మరి మనలందరూ కూడా దేవుడు పావురాలతో పోస్తుంటున్నాడు. మనం పౌరాలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాకుల్లాగా ఉండడం కాదు, గ్రద్దల్లాగా ఉండడం కాదు, నెమల్లాగా ఉండడం కాదు, కొంగల్లాగా ఉండడం కాదు, డేగాల్లాగా ఉండడం కాదు, లోక సంబంధమైనటువంటి అనేక ఎగిరిపోయే పక్షుల్లాగా మనం ఉండకూడదు. మనం ఉండవలసిన ఎలాగా అంటే పావురం వలె ఉండాలా. కాబట్టి ఇప్పుడు మనం పావురం వలె చేసినటువంటి వారిని దేవుడు ఏం కోరుకుంటున్నట్టే, నీ స్వరము మధురము, ఆ స్వరాన్ని నేను వినాలని కోరుకుంటున్నాను. చూసారా పిల్లలు, నీ ముఖము మనోహరము. మన ముఖాలన్నిటినీ ప్రభు చూస్తాడు. నమ్ముతారా ఆ మాటలు మీరు? మన ముఖాలు ప్రభు చూస్తాను ఎంతమంది ఉన్నారు? ఏమంటారు? మా ముఖాన్ని ఎదురుకూర్చున్నటువంటి దైవసేవకులు చూస్తారు కానీ దేవుడు చూస్తాడు అనుకుంటారా? అలా కాదు. ఎలాగా చూస్తాడో చూడండి. మత్తయి సువార్తలో మాట చూసుకుందా. మత్తయి సువార్త ఆయన మనల్ని ఎలాగా చూస్తాడు అనేది కానీ చూస్తే మత్తయి సువార్తలో మాటలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఉన్న మాటలను మనం గమనించినట్లయితే 6వ వచనం చదవండి.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి మన తండ్రి ఎలా చూస్తాడంట? రహస్యంగా చూస్తాడు. మనం ఎందుకు హెబ్రోన్లో ఇంత క్రమశిక్షణ ఉంటుందంటే, మిగతా సంఘాలకి దేవుడు ఏదో ఒక రకంగా అనుకుంటాడు. మనమైతే 100% మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నీ వాగ్దానం ప్రకారం ప్రభువా మా మధ్యలోకి వచ్చావు కాబట్టి అందుకనే మేము ఇంత గౌరవంగా, ఇంత మర్యాదగా, ఇంత క్రమముగా, ఇంత విధేయతతోటి మీ సన్నిధిలో ఉంటున్నామని ఆయన కనబడినటువంటి దేవుణ్ణి మనం అక్కడ ఉన్నాడని బలమైన విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి ఇంత క్రమశిక్షణ మన హెబ్రోను సంఘంలో ఉన్నది. వేరే సంఘాలు అలాగుంటాం, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మనం నమ్మాలా? దైవజనుడు భక్సింగ్ గారు మొట్టమొదటి నేర్పించింది ఏంటంటే, మనము ప్రార్థన చేసిన తర్వాత, దైవ సేవకులుగా ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు ఆ సన్నిధిలోకి దిగిపోతాడు. ఒక ఏ రూపంలో కనబడుతున్నాడంటే, మనకు కనబడినటువంటి రహస్యముగా చూసే తండ్రి. ఇప్పుడు ఈ రహస్యంగా చూసే తండ్రి ఎవరు ముందు వచ్చాడో చూశాడు, ఎవరు ఆలస్యంగా వచ్చాడో చూశాడు, ఎవరు ఏ హృదయంతో వచ్చాడో చూశాడు, ఎవరెంత మంచి మనసుతో వచ్చాడో చూశాడు, ఎవరు బాధలో వచ్చాడో చూశాడు. అందరి పరిస్థితిని ఆయన చూసిన వాడిగా ఉంటున్నాడు. అందుకనే ఆ చూసినటువంటి దేవుడు మనకు అవసరమైనటువంటి విధానంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి హృదయంలో ఏమున్నదో నాకైతే తెలీదు. ఆ రహస్యమందు చూసి దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే పిల్లారా, నీ ముఖము నాకు కనబడనిమ్మంటే అర్థమైందంటే, ప్రతి ఒక్క ముఖాన్ని ఇక్కడ చూస్తాడు. చిన్నబిడ్డలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ముఖం చూస్తాడు. వారి ముఖం ఎలాగా ఉన్నది? మనోహరంగా ఉందా? సంతోషం ఉన్నదా? సమాధానంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? నన్ను ఆరాధించడానికి వచ్చిన వారుగా ఉన్నారా? లేకేదో దుఃఖములో, లేకేదో మృక్కుబడుల కొరకై, లేకో మరి ఒక రకమైనటువంటి యొక్క కోరికల కొరకు వచ్చారా? ఏ ముఖాలతో వీళ్ళు వచ్చారని ప్రభు మనం చూస్తాడు. అందుకనే ప్రభువుని ఆరాధించక మనకు పావురం వలె మనం మారాలి. పావురం వలె మారాలంటే చాలా అనుభవం మనకు ఉంటాయి. సరే, ఈ పావురం ఎక్కడ ఉన్నదో చూసినట్లయితే బండ సందులలో ఉంటున్నది. బండ్ల సందులలో ఉంటుంది. చూడండి ఎన్ని తలంపులు ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు మనకు. చూస్తే బండను తీసుకున్నాడు. ఇక్కడ పావురాన్ని ఎక్కడ ఉంచాలని కోరుతున్నాడు? మనం ఎక్కడ ఉంచాలని కోరుతాము? పావురాన్ని ఎక్కడ ఉంచాలని కోరుతాం? మనం పంజరములో, బ్రహ్మాండంగా పంజరములో చేసి ఆ పంజరములో పెడతాం. పావురాన్ని సమయానికి వెళ్ళి ఆహారం ఇస్తూ ఉంటాం, నీళ్లు పోస్తూ ఉంటాం, కొన్నిసార్లు పావురం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం కూడా. కానీ ఈ పావురం ఎలా ఉంది చెప్పండి? బండ్ల సందులలో ఉన్న పావురం. బండ్ల సందుల్లో ఉన్నటువంటి పావురం అనగా నీవు, నేను, లేక దేవుని సంఘమైన మనమందరం కూడా బండ్ల సందులలో ఉన్నటువంటి వారము. ఈ బండ ఏమిటనేది దేవుని వాక్యంలో చూడాలా, ఆ సందులు అంటే ఏమిటో దేవుని వాక్యంలో చూడాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు రాశారా ఈ పరమగీతము. ఈ పరమగీతంలో ఉన్నటువంటి ఇంత గొప్ప రహస్యాలు ఏమిటి అనేది మనకు అర్థం కావాలనుకుంటే ముందు మనం వాటిని గమనించుకుంటూ పోవాలి. రండి, 3 కొరింథీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలోకి మాట చదువుకుందాం. 3 కొరింథీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో అసలు బండ అంటే ఎవరు, ఎందుకు రాయబడినది, బండను గురించి ఎందుకు రాస్తున్నారు దేవుని యొక్క వాక్యములో అని మనం గమనించినట్లయితే ప్రియులారా 10వ అధ్యాయంలో చూద్దాం. రండి, 4వ చూద్దామండి. అందరూ ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తే, అది సంగతి. కాబట్టి ఇప్పుడు పావురమేమో మనమైపోతే ప్రభు ఏమైపోతున్నాడు? మనకు బండగా అయిపోతున్నాడు. మరి ఎందుకనైనా బండగా అయ్యాడు? ఆయన బండగా అవడానికి కారణం ఏంటి? అందులో చాలా రహస్యాలు ఉన్నాయి, చాలా రహస్యాలు ఉన్నాయి. పావురం అయితే చనిపోతుంది, అర్థమైందా? లేకపోతే ఏ జంతువైనా కూడా చనిపోతుంది.
ఏ పక్షి అయినా కూడా చనిపోతుంది. లేకపోతే ఏ వస్తువైనా కూడా ఎరగొట్టవచ్చు, మనం దాన్ని సులభంగా దాన్ని నాశనం చేయవచ్చు. బండను కొట్టాలంటే సామాన్య విషయం కాదు. రాయి వేరు, బండ వేరు. రాయి అనేటటువంటిది బండలో నుంచి బయటకు వస్తుంది, దాన్ని రాయి అంటారు. అందుకని అంటున్నాడు 1 పేతురు రాసిన పత్రికలో, మీరు సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్నారు. అంటే ఇప్పుడు సజీవమైనటువంటి రాళ్ళు అంటే మనము. ఇప్పుడు బండ ఎవరు? ఆయన. కాబట్టి ఇప్పుడు మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నామంటే ఈ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ బండలో మరి ఏముందంట? సందులు. బండలో సందులు అంటున్నారు. బండల్లో సందులు ఏంటి? బండ సందులలో కాదు, బండలో సందులు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మనం ఆరాధన చేయాలన్నప్పుడు మనం పౌరంగా మార్చబడిన తర్వాత బండ అయినటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ బండలో ఉన్న సందులేంటో మనం తెలుసుకోకపోతే ఆయన ఎలాగ ఆరాధన చేయగలం? ఆ బండలో ఉన్నటువంటి రహస్యాలు మనం తెలుసుకోకపోతే ఎలాగ ఆరాధన చేయగలం? ఆ బండలో చాలా అనుభవాలు ఉన్నాయి. 2-3 క్లుప్తంగా చెప్తాను, ఆరాధనకి పడిపోదాం. మొదటి అనుభవంలోకి వెళ్దాం రండి. నిర్గమాకాండము 18వ అధ్యాయం 17వ అధ్యాయం. నిర్గమాకాండము త్వరగా చదవాలా, అది త్వరగా మనము ఆరాధనలోనికి వెళ్ళిపోతాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. పదిహేడేనా చదువుతుంది. తన ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగక మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనిగెను. ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందని. తర్వాత 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. అదండి. ఇప్పుడు ఏం కనబడుతుంది తెలిసిన ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే వారు దప్పికొని ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రయాణంలో ఉంటున్నారు, దప్పికొని ఉంటున్నారు. ఇప్పుడు దప్పికొనిన వారికి దాహం తీర్చాలి అన్నప్పుడు, లక్షలాది ప్రజలకు దాహం రావాలన్నప్పుడు ఏ క్యానులు తీసుకెళ్తే వాళ్ళకి సరిపోతాయి చెప్పండి? ఏ బకెట్లు తీసుకెళ్తే వాళ్ళకి సరిపోతాయి చెప్పండి? అందుకని వారి లక్షలాది ప్రజలు సరిపోయినట్టు నీరు రావాలి అన్నప్పుడు సాక్షాత్తు దేవుడే ఒక బండగా వారి మధ్యలో ప్రత్యక్షం అవుతున్నారు. దీనిని ఆధారం చేసుకొని మన హైందవ సోదరులు లేక భారతీయులు అనేవాళ్ళు అనేకమైనటువంటి బండలు తయారు చేసుకోవడానికి ఇదే ఆధారం. దేవుడు బండలో ఉంటాడు అనేటటువంటి ఉద్దేశము ఆనాడు యూదులు బోధించారు కాబట్టి ఆ యూదులే ఇక్కడికి వచ్చేసి ఆ పారంపర్యాన్ని తీసుకొని వస్తుంటున్నారు. అయితే ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఇవన్నీ కూడా పోయినవి. అందుకని ఇక్కడ మొట్టమొదటిగా గమనిస్తే మనం ఏం గమనిస్తున్నామంటే ఆ బండ నీవు హోరేబులో ఒక స్థలము, ఆ హోరేబులో మరి నేను బండ మీద నీకు ప్రత్యక్షం అవుతాను మోషే. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎంతో దప్పికొని ఉన్నారు. పాపమనే దప్పిక, అనేక రకాల డబ్బుతో కూడిన దప్పిక, మోహంతో కూడిన దప్పిక, శరీరాశలతో కూడిన దప్పిక, అనేక రకాలైనటువంటి దప్పికతో లోకము మునిగిపోతూ ఉన్నప్పుడు వీరందరి దాహము తీర్చాలంటే ఆయనే సాక్షాత్ భూమి మీదకి దిగి వచ్చిన పరిస్థితి ఇక్కడ కనబడుతున్నాడు. బండ. ఇప్పుడు ఆ బండను కొట్టేదానికి ఎవరికి చెప్పాడంటే దేవుడు, మోషే నీవు ఆ బండను కొట్టు అనగా తను తాను ఇష్టపడి కుట్టించుకుంటున్నటువంటి బండ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నా ప్రాణము నా అంతట నేనే మీకు పెడుతుంటున్నా. నా ప్రాణాన్ని మీరు ఎవరు తీయలేరు. నా ప్రాణం మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. అందుకని కొట్టబడినటువంటి బండ ఇది.
ఈ బండ కొట్టబడినటువంటి బండ. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో కొట్టబడినాడు. మధ్యాహ్నము 12 గంటల సమయంలో భయంకరమైనటువంటి ఎండలో కూడా దెబ్బలతోటి కొడుతూ ఉంటున్నారు ఆయన. చేతుల్లో మేకుల్లో కొడుతూ ఉంటున్నారు ఆయన్ని. కాళ్ళల్లో మేకులు కొడుతూ ఉంటున్నారు ఆయన్ని. తల మీద ముళ్ళ కిరీటంతో వస్తూ ఉంటున్నారు ఆయన. కేకలు వేస్తున్నాడు, తండ్రి 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 అని. కొట్టబడినటువంటి బండ. ఈ కొట్టబడినటువంటి బండ సందుల్లోకి మనం వచ్చామా? కొట్టబడినటువంటి క్రీస్తులోకి మనం వచ్చామా? ఆయన గాయాలే ఆ సందులు. ఆ సందులో నుంచి ప్రవహించిన ఆయన రక్తమే మనల్ని కడిగినటువంటిది. ఆ సందుల్లోకి మనం వచ్చామా? అందుకని అంటున్నాడు ఇక్కడ, బండ్ల సందులలో ఎగురి నా పావురమా. నీవు నా పావురం అయితే బండ సందుల్లో ఉంటావా? ఎగరగలుగుతున్నావా నీవు? అందుకని కొట్టబడినటువంటి యొక్క బండ, నేను ఆ బండ మీద నిలబడతాను మోషే. వీళ్ళైతే గొడుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు, బాధపడుతున్నారు, నువ్వైతే మొరపెడుతున్నావు, అయితే నేను నీ కొరకై కొట్టబడతాను. 3 రకాల ప్రజలు, 3 రకాల విశ్వాసులు, సనుక్కునే గొనుక్కునే వారు ఏమాత్రం ప్రభువుని ఆరాధించలేరు. ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసేవారు ప్రభువుని ఆరాధిస్తారు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు అతను ప్రత్యక్షమైపోయి బండగా కొట్టబడుతూ ఉంటున్నాడు. ఆయన గాయాలైపోయినవి, అందులో నుంచి ప్రవహించింది. ఆనాడు వారికి నీరు ప్రవహించి వారి దప్పికంతా తీర్చారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము ప్రవహించి అనేకుల యొక్క జీవితాలనే మార్చివేస్తున్నది. అనేకుల యొక్క హృదయాలను మార్చివేస్తున్నది. అనేక మనసులను మార్చివేస్తున్నది. అందుకనే ఉదయ కాలం ప్రభువా నేను స్తుతించగలను. నా కొరకై కొట్టబడ్డా బండగయ్యా, నా కొరకై గాయాలు పొందినావా ప్రభువా. ఆ సందులలో నేను ఎగరడానికి నేను గుర్తించినావు. అందుకని నేను స్తుతిస్తున్నాను ప్రభు అని ఒక అనుభవాన్ని మనం చూసుకుంటున్నాం. రెండవ దానికి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా 51 వచనం చదవండి. యెషయా 51:1 వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ కుంట నుండి త్రవ్వబడితిరో. చూసారు ఇక్కడ, ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బండ చెక్కబడుతున్నది. కొట్టబడినటువంటి బండ, చెక్కబడుతున్నటువంటి బండ అనగా ఆయన ముఖము చిక్కుముక్కి రాతి వలె అయిపోయింది. అదే అధ్యాయంలో చూస్తాం. ముఖమంతా కూడా చిక్కుముక్కి రాతి వలె అనగా కొట్టబడినాడు, చూడనల్లని వాడు అయిపోయినాడు. ఆయన ముఖమును చూడలేము. ఎంతో సౌందర్యం కలిగినటువంటి ఆయన 30 సంవత్సరాల్లో యవన కాలంలో ఇశ్రాయేలుకు దేవుడు 3 శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు. మోడిగా ఇశ్రాయేలు యొక్క యోధులు వారంతా తెలివిగలవారు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఈ రోజున ఎంతమంది మీకు తెలుసో తెలియదు, కానీ రోజుకొచ్చి 2400 కోట్లు ఖర్చు చేసి ఇరాన్ యొక్క మరి అనేకమైనటువంటి బాంబు పెట్టేటటువంటి న్యూక్లియర్ బాంబు పెట్టే స్థలాలన్నింటినీ కూడా వాళ్ళని ధ్వంసం చేస్తున్నారు. అంత తెలివి కలిగినటువంటి వారు. బురదతో కూడినటువంటి యొక్క నీళ్లను పాలవలే మార్చగలిగినటువంటి టెక్నాలజీ వారి దగ్గర ఉన్నది. అంత గొప్ప తెలివి గలవారు ఇశ్రాయేలు ప్రజలు. రెండవదిగా బలాఢ్యులు వారు. ప్రపంచం అంతా ఒకడైనా కూడా వాళ్ళని జయించడం చాలా కష్టము. అందుకని ఇశ్రాయేలులో చిన్న దేశమైన ఈనాడు ప్రపంచం అంతా కూడా దేశం వైపు ఎందుకు చూస్తున్నదంటే దేవుడు వారి పక్షంగా కార్యం చేస్తుంటున్నాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలంతా అందగాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇశ్రాయేలు ప్రజలు బహు సౌందర్యమైనటువంటి వారు. చాలా తెల్లగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, చక్కగా ఉంటారు, చూసడానికి చాలా సౌందర్యవంతురాలు. అందుకనే పరమగీతం అంత అద్భుతంగానూ వర్ణించబడుతూ వచ్చింది. 8 అధ్యాయాలు పరమగీతం కానీ
మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వస్తే ఇశ్రాయేలు యొక్క అంద సౌందర్యం అంతా కూడా అక్కడ కనబడుతూ వస్తుంది. అందుకని ప్రియులారా, అలాంటి యొక్క ప్రభు అందులో నుంచి వచ్చాడు. యూదా జనాంగంలో నుంచి, యూదా గోత్రాన్ని సింహం వలె ఆయన జన్మించినాడు. అయితే ఆయన ముఖము చూడని వల్లని వాడు అయిపోయినాడు. ఆయన ముఖము చిగురాజు ముఖం వలె కొట్టబడుతూ వచ్చింది. ముఖమంతా కూడా గాయాలి, రక్తమంతా కారిపోతున్నది, ఒళ్ళంతా గాయాలి, ముఖమంతా కారిపోతున్నది. చూడనల్లని వాడే అయిపోయిన వాడిగా ఉన్నాడు. ఎవరి కోసం అంటే పౌరము కోసమే. అందులో నుంచి మనం చెక్కబడ్డాము, ఒక భాగం అయిపోయినామని ఇప్పుడు. మరి ఇప్పుడు లోకానికి భాగము కాదు, లేక ఇతర దేవుళ్ళ దేవతలకు భాగవాళ్ళు కాదు. మనము క్రీస్తుకు మనం భాగస్థులుగా కనబడుతున్నాము. ఇక్కడ అయ్యా బండ నుంచి నన్ను ఒక చెక్కేవా, నేను ఒక చిన్న రాయిని, చిన్న రాయిని నేను మాత్రమే. ఆ చిన్న రాయి ఎలాంటి రాయిగా ఉండాలి? చదవండి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు మరి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో చూద్దాం మాట. 2వ అధ్యాయము చదవండి, 6వ వచనం చదవండి ముందు. గట్టి చదివాడుతుందండి అయ్యా. ఏలయనగా 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరులు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు. ఈ రాయి చెక్కబడిన రాయి ఎలా ఉండాలయ్యా? మనము చెక్కబడిన రాయి ఎలాగుందంట? సజీవము, జీవము కలిగినటువంటి రాళ్ళు. మనం జీవం కలిగినటువంటి రాళ్ళుగా ఎందుకు పోలుస్తున్నారంటే, రాతిలోకి ఏది పోదు. బండలోకి ఆయన ఎందుకు పోల్చుకున్నాడంటే, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది క్రీస్తులో లేదు. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేటటువంటిది, పాప సంబంధమైనటువంటిది ఏది కూడా క్రీస్తులో లేదు. అందుకని ఆ బండలోకి ఏది పోదు. ఆ బండ నుండి చెక్కబడినటువంటి నీవు కూడా ఒక రాయివి కాబట్టి నీ లోపల కూడా ఏమి పోకూడదు. అందుకని మనల్ని ఒక రాళ్ళుగా, సజీవ రాళ్ళుగా చేసినాడు. ఈ రోజున సజీవ రాళ్ళుగా చేశాడు. బండ సందులలో ఎగురున పౌరమా అంటే బండ సందులలో కొట్టబడినటువంటి బండ, అందులో సందులు ఏర్పాటుపడ్డాయి. ఇప్పుడు అందులోంచి ఒక రాయిగా మనం బయటకు వచ్చాము. సజీవ రాళ్ళగా కట్టబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఈనాడు ప్రభువా, లోకములో అనేకమైనటువంటి జీవం లేనటువంటి రాళ్ళు ఉన్నాయి, పారవేసినటువంటి రాళ్ళు ఉన్నాయి, పగలగొట్టబడుతున్న రాళ్ళు ఉన్నాయి, తీసివేయబడినటువంటి రాళ్ళు ఉన్నాయి, పనికిమాలినటువంటి రాళ్ళు ఉన్నాయి. నన్నైతే సజీవమైనటువంటి రాయిగా చేశావు, సజీవమైనటువంటి రాయిగా చేశావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అంతేకాదు, ఈ రాయ ఎక్కడ తీసుకొని వచ్చాడో చూద్దాం రండి. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము బిగ్గరగా చదవగలవారు ఎవరైనా ఎక్కడి నుంచి చదవండి, వినబడేట్టుగా చదవండి. 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదవండి. 18వ వచనం. చూసావా? నీవు పేతురువి, ఈ బండ మీద. చూడండి, ఎక్కడ ప్రారంభించబడిన బండ? నిర్గమకాండములో ప్రారంభించిన బండ. మరి అలాగా తిరిగి తిరిగి పరమగీతంలోకి వచ్చినటువంటి బండ, పేతురుపత్రికలోకి వెళ్ళినటువంటి బండ ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే మత్తయి సువార్తలో కనబడుతున్నటువంటి బండ. ఈ బండ ఏమంటున్నారు? ఈ బండ మీద నా సంఘము కడతాను అనగా దాని అర్థం ఏంటి? క్రీస్తు అనేటటువంటి ఒక బండ మీద మనం ఏం చేయాలా? కట్టబడాలా. క్రీస్తు అనేటటువంటిది, ఆ బండను గురించి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆ బండ యొక్క సంఘములో నిన్ను చేర్చాడు కాబట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలని ప్రభువును స్తుతించాలి. చూసారా ప్రియులారా, కొట్టబడినటువంటి బండ, చెక్కబడినటువంటి బండ, అందులో నుంచి రాళ్ళు వచ్చినటువంటివి. ఆ బండ మనకి ఎలాంటి ఆధారం ఇస్తుందంటే మనం సంఘముగా అక్కడ కట్టబడుతున్నాం. చదవండి మార్క్స్ వార్త, మత్తయి వార్త 7వ అధ్యాయము 24 వచ్చిన చదవండి మరొకరు. 24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునేవా బుద్ధిమంతుడు పోని ఉంటాడు. ఎంత బాగుందో అర్థం చేసుకోండి. ఇక్కడ బండ మళ్ళీ ఇక్కడేమంటున్నాడు, ఈ నా మాటలు విని ఏం కట్టుకోవాలా? తన ఇంటిని. ప్రభువా నాకు ఒక ఇల్లు ఇచ్చావు, నాకు ఒక బిడ్డనిచ్చావు, నాకు ఒక కుమార్తెనిచ్చావు, నాకు ఒక కుమారునిచ్చావు, నన్ను బండ మీద కట్టుకుని నీ కృపించేవయ్యా. ఎంతోమంది ఇసుక మీద కట్టుకుంటున్నారు. జీవలేని సంఘాల్లో, నామకార్థమైన జీవితంలో, మార్పు లేనటువంటి జీవితంలో అనేకులు ఉంటుండగా ప్రభువా జీవం గలటువంటి సంఘములో జీవంగల రాయిగా చేసి ఆ జీవంగల సంఘములో ప్రభువా నిన్ను ఆరాధించడానికి కొరకై నీ వాక్యం అనేటటువంటి యొక్క దాని మీద కట్టుకున్న కొరకై నాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా అని ప్రభుని మనం స్తుతిస్తూ రావాలి. బండే అనుకున్నాం కానీ ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఒకసారి చూడండి. దేవుని వాక్యము లోతైనటువంటి సత్యం ఇలాగా. అందుకని మాట మనం గమనించినట్లయితే ఆయన మాటలు విన్నవారు దేని మీద కట్టాలి? పునాది బండ మీద కట్టాలి. పునాది కలిగినటువంటి ఆయన, ఆ పునాది మీద సంఘము కలిగినటువంటి ఆయన, ఆ సంఘములో సజీవంగా నేను చేర్చినటువంటి ఆయన, ఆ రాయి రావాలంటే ఆయన కలువరిశిలలో కొట్టబడినటువంటి యొక్క బండ, ఆ బండలో నుంచి ఇంత ప్రవాహముగా బయటకు వచ్చేసినాం. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎప్పుడైనా తలంచినావా? ప్రభువా నిన్ను ఆరాధించమంటే నా పరిస్థితి ఇలాగా ఉన్నదా? సరే, ఈ బండ మనకేమి ఇచ్చింది? ఇంకొక 2 వాక్యాలు చెప్పి మన ఆరాధనలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయానికి వద్దాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి బైబిల్ గ్రంథంలో బండల గురించి. అయితే మనకి సమయం చాలా కొంచెమే కాబట్టి చెప్పలేను. అందుకని యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో మరి అక్కడ ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో చదవండి. 2వ వచనములో ఆఖరి భాగము నేను చదువుతున్నాను, వినండి, మొత్తం అవసరం లేదు. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ్ల నీడవలే ఉండును. బండ ఏమిస్తుందండి? నీడనిస్తుంది. బండ ఏమిస్తుంది తెలిసిన? నీడకి వెళ్ళిపోతాం. కొండ ప్రాంతాలకు వెళ్తే పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఆ బండ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే ఆ నీడ మన మీద పడుతూ ఉంటుంది. అనగా ఈ దినాల్లో మనకున్న పరిస్థితులు, మనకున్న వాతావరణము, మన కుటుంబ పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మన శరీర పరిస్థితులు, వీటన్నిటి బట్టి మనం అలసిపోతుంటున్నాము. అలసిపోయినటువంటి మనలను ఆయన బండ రూపంలోకి వచ్చి మన అలసటనంతట కూడా తొలగిస్తున్నాడు. ప్రభా ఎంతగానో అలసిపోయిన నా జీవితంలో, నా శరీర అనారోగ్య పరిస్థితిని బట్టి, నా కుటుంబ బిడ్డల పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనేకమైనటువంటి ఉంటున్నటువంటి ఈ దేశంలో ఒక బండగా నా కొరకై వచ్చాను. ఒక బండగా నాకు నీడనిస్తున్నావు. అందుని బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలని ప్రభువుని మనం స్తుతించవలసిన వారిగా కనబడుతుంటాం. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆరాధన అంటే అనుభవము. ఎవరైతే అలసిపోయినారో వారి నోట్లో నుంచి ఆరాధన వస్తుంది. ఎవరికైనా బండ నీడగా ఉన్నాడో వారి నోట్లో నుంచి ఆరాధన వస్తుంది. ఎవరికైనా బండగా కొట్టబడినాడో ఆ యొక్క సందుల్లోకి వెళ్ళారో వాళ్ళకి ఆ రీతిగా కనబడుతూ వస్తారు. ఎవరు ఆ సంఘంలో చేర్చబడ్డారో వారికి అలాంటి అనుభవంతో వస్తుంది. ఎవరు సజీవ రాయిగా చేయబడ్డారో వారికి అలాంటి అనుభవం వస్తుంది. అది అనుభవం లేకపోతే మనం ఎలాగ ఆరాధన చేయగలం? ఏదో మనకు జ్ఞాపకం వచ్చింది మనం చేస్తూ వస్తూ ఉంటాం. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో
కీర్తన 40లో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధనలోకి వెళ్ళిపోతాం. కీర్తన 40 అధ్యాయం. కీర్తన 40 అధ్యాయంలో ఒక మాట అక్కడ కనబడుతుంది. 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2-3 వచనాలు కలిసి చదువుకుందాం. నాశనకరమైన మంటలో నుండి చిగడగల ఒక్కలో నుండి ఆయన పైకెత్తను, నా పాపముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. ప్రియులారా, ఇక్కడ ఎంత అనుభవం తెలిసిన, నా పాదములు ఏమండి, సహజంగా బండను మనం ఏం చేయాలి చెప్పండి? భుజాల మీద పెట్టుకొని మోస్తాం, లేకపోతే ఎక్కడ పెట్టుకుంటాం? తల మీద పెట్టుకుంటాం, అవునా కాదా? కానీ ఈ బండ పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? పాదాల కింద వెళ్ళేటటువంటి బండ. అంటే ఇలాంటి దైవ లక్షణాలు ప్రపంచంలో ఏ గ్రంథంలో నీకు కనబడవు, ఏ అవతారంలో నీకు కనబడవు. అందుకనే ఆయన మనం అనుకున్న రీతిలో ఏదో దేవుడు అంటే నేను అనుకున్నాను ఇలాగుంటాడు అలాగుంటాడని ఎప్పుడు అనుకోవద్దండి. నా యొక్క మరి ధ్యానం మించిపోతుంటే ఆయన అసలు ఎలాగా ఉంటాడు, పరలోకం పోతే ఎవరూ చూడలేరు, అంత మహిమతో ఉంటాడు ఆయన. కేవలము వెలుగే కానీ మనం ఏమీ చూడలేము అనుకుంటున్నాను నేను. అంత వెలుగు స్వరూపుడు ఆయన్ని ఏ రూపంలో మనం చూడలేము. అందుకని ఆయన యొక్క గుణగణాలను కొన్ని ఉపమాలంకారములో లేక ఉపమాన రీతిగా, కొన్ని పోలికల రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దైవ స్వరూపాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నా అడుగులను బండ మీద ఏం చేశారంట? స్థిరపరిచినాడు. అంటే మనకు ఆధారం ఆయన. మనం పడిపోకుండా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండాలంటే మన పాదాలను ప్రభు అంగీకరించాడు. మనం వెళ్ళి ప్రభు పాదాల మీద పడతాము, కానీ ప్రభువే మన యొక్క పాదాల కిందకు బండ రూపంలోకి వచ్చాడు. అక్కడ ప్రభువే బండ రూపంలో మన కొరకై కొట్టబడ్డాడు. అక్కడే మన కొరకై ప్రభు చెమ్ముకు రాత వలె చెక్కబడ్డాడు. ఆ ప్రభువే ఇక్కడ మనకు ఆధారభూతుడుగా కనబడుతుంటున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా. ఎన్ని సందులు చూస్తున్నామో చూడు బండలో నుంచి, ఎన్ని అనుభవాలు చూస్తున్నామో చూడండి బండలో నుంచి. బండ మనం అనుకుంటామే, కానీ ఆ బండలో ఎన్ని రహస్యాలు ఉంటాయో చూడండి. ఎన్ని సందుల్లో ఎగరాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ పౌరం ఎగరాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి అక్కడ ఉన్న మాట ఏంటంటే, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన దేవుడు. అది మన నోటలో ఏముండాలంటే ఇప్పుడు స్తోత్రం ఉండాలి. అంటే ప్రభుని స్తుతించాలా. ఏమని స్తుతిస్తాము? ఏదో మనకు జ్ఞాపకం వచ్చింది స్తుతిస్తాము, అది కాదు. క్రొత్త గీతము. ఏమిటా క్రొత్త గీతము? పాత పాఠ పుస్తకంతో అవతల పడేసి క్రొత్త పుస్తకం తీసుకొని క్రొత్త గీతం పాడటమా? ఏమిటి క్రొత్త గీతం అంటే? క్రొత్త గీతం అంటే క్రొత్త అనుభవం. క్రైస్తవ యొక్క జీవితము ప్రతిరోజు క్రొత్త అనుభవమే. 360 రోజులు నీకు క్రొత్త అనుభవాన్ని ప్రభు ఇస్తూనే ఉంటాడు. 70 సంవత్సరాలు ప్రభు నీకు క్రొత్త అనుభవాన్ని ఇస్తూనే ఉంటాడు. ఒక రోజు ఉన్నది మరొక రోజు ఉండనే ఉండదు. ఎప్పటికప్పుడే నూతనంగా ప్రభు నూతనాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఇదే వాక్యాన్ని కొన్ని సంఘాల్లో, ఎన్నో సంఘాల్లో చెప్పాను, కానీ ఇప్పుడు చెప్పిన విధానంగా చెప్పాలా? నేను వేరే రకంగా చెప్తూ వచ్చాను దాని గురించి. కానీ ఇప్పుడిచ్చే ప్రభు తలంపులు వేరేగా ఉన్నాయి, అప్పుడిచ్చిన తలంపులు వేరేగా ఉన్నాయి. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, మనమందరూ కూడా నూతన గీతం అంటే, ప్రభువా ఈ వర్తమానంలో నేను ఏమింటూ వచ్చానో, ఈ వర్తమానంలో నేను ఏమింటూ వచ్చానో అది నా అనుభవం అయి ఉండాలా. అది నా అనుభవం అయి ఉండాలా. ఆ బండ సందుల్లోకి నేను పౌరవలే రావాలా. కొట్టబడినటువంటి బండ, ఆ నీరు నేను తాగి ఉండాలా. ఆ వాక్యం యొక్క అనుభవం నేను కలిగి ఉండాలా. చెక్కబడినటువంటి బండ, నేను కూడా నీలో ఉన్న ఒక భాగముగా బయటికి రావాలి. నా స్వభావం అంతా మారిపోయి క్రీస్తు స్వభావం నాలోకి రావాలి. అలాగనే నాకు ఆధారమైనటువంటి బండ, నీడగా ఉన్నటువంటి బండ నాకు
నన్ను ఎంతగానో నీడవలే నా అలసరం తీరుస్తున్నటువంటి యొక్క బండవయ్యా, నాకు ఆధారమైనటువంటి బండగా ఉన్న. ఇది క్రొత్త గీతము అంటే. ఈ వాక్యం వినకుండా ఎప్పుడో వస్తారు, ఆఖరి వస్తారు, కూర్చుంటాడు, దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా, అది చేసేవా, ఇది చేసేవా, అది చేసేవయ్యా. అందుకని గీతము మనం ప్రభువుని స్తుతించాలన్నప్పుడు చేయవలసింది ఏంటంటే అనుభవంతో ఆరాధించాలా. కాబట్టి బండలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే చెప్పారు. కొన్ని సంవత్సరాల కిందట ఒక రాజుగారు పరీక్షిస్తుంటున్నాడు తన రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను. వారు వెళ్ళేటటువంటి మార్గంలో ఒక పెద్ద బండను పెట్టేసేసాడు. చాలా ఎత్తైన బండ, బలమైనటువంటి బండను పెట్టేశాడు. బండను పెట్టేసిన తర్వాత ఇప్పుడు మరి ఆ దారిలో అనేకులు వెళుతుంటున్నారు. మొదట ఆయన వెళ్ళాడు. వీళ్ళేమన్నాడంటే, ఎవడ్రా వీడు, బుద్ధి లేనటువంటి వాడు, ఈ రాతిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే, బండను తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాకు ఎంత అడ్డంగా ఉంటుంది అన్నాడు. తిట్టుకుంటా పోయాడు. రెండో ఆయన వచ్చాడు, ఆ బండను చూశాడు. ఏదైనా బండను తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద బండ ఉంటే ఈ బండ ఎవడల్లో తీసేయడానికి, నాకెందుకు వచ్చిన గొడవలే అని ప్రక్కన తొలగిపోయినాడు. మూడో ఆయన వచ్చాడు, బండను చూశాడు, తన హృదయంలో ఒక ఆలోచన చేశాడు, అనేకులు ఈ మార్గాన్ని వెళ్ళాలా, అందుకని ఈ బండను నేను తొలగించాలా, ఈ బండను నేను తొలగించాలా. ఎంత కష్టపడినా ఈ బండ నేను తొలగిస్తే కానీ అనేకులు నేను మార్గదర్శకుంటానని ఆ బండ దగ్గరికి వెళ్ళేసి బలంగా అట్లా పట్టుకొని వెళితే అది బండ కాదు, బండ రూపంలో ఉన్నటువంటి ఒక సామాన్యంగా ఒక ప్లాస్టిక్తో తయారు చేయబడినటువంటిది. ఒకసారి ఊహించండి, ఆ బండను ఆయన అలాగా ఊరికినట్లు నెట్టితే వెళ్ళిపోయింది. అయితే బండ కింద ఒక శ్రేష్టమైనటువంటి ఒక వీలునామా రాయబడినది. ఒక పేపర్ రాసి అందుకలా పెట్టాడు, ఎవరు ఈ బండ తొలగిస్తారో రాజుగారి ఆస్థానంలో తనకు స్థానం ఉంటున్నది పనిచేస్తాను కొరకు అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? చివరున్నవాళ్ళు నిద్రపోతున్నారా? వినబడుతుందా? కుటుంబం మాత్రం తల అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరు ఒప్పటంలా. మరి అంత పెద్దానికే అర్థమవుతుంటే మీకు అర్థం కావాలా? అప్పుడు ఏం జరిగిందంటే అది తీసుకొని తర్వాత ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఈ బండను తొలగిస్తే రాజు యొక్క స్థానంలో నాకు స్థలం దొరుకుతుందా? అక్కడే ఉన్నాడు రాజు యొక్క సైనికుడు అక్కడ చూస్తున్నాడు, చాటుగుడ్డు చూస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు. అప్పుడు వెంటనే బండ త్రోసిన వారి దగ్గరికి వచ్చాడు సైనికుడు. ఈయన తీసుకొని రాజు దగ్గరికి పోయినాడు. రాజా ఆయనను ప్రశంసించాడు, తన ఉన్నతమైన స్థానంలో ఒక అధికారిగా నియమించాడు. ప్రియమైన సోదరి బండ అనుకున్నాం కానీ తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. బండ అనుకున్నారు ఏదో మతం అనుకొని తొలగిపోతుంటున్నారు. బండ అనుకున్నారు ఏదో కులం అనుకొని తొలగిపోతుంటున్నారు. బండ అనుకుంటున్నారు దీని భారం ఎవరు భరిస్తారని, ఎందుకు వచ్చిన ఈ కష్టాలని ప్రభు నమ్ముకుండా తొలగిపోతున్నారు. కానీ దాని కొరకై నువ్వు నిలబడ్డావా? ప్రభు యొక్క రాజ్యంలో ఆయనతో పాటు రేపు కూర్చుంటావు. అంత గొప్ప రహస్యము బండిలో ఉన్నది. రెండు ఆరాధన చేసుకుందాము. మనం పాడిన మన యొక్క ఆరాధన కొరకైనటువంటి వర్తమానం ఇంటి వచ్చాము. మోకాడు ఉందాము, కళ్ళు మూసుకుందాము, ఒక నిమిషం హృదయాలు పరీక్ష చేసుకుందాము. ప్రభు ఆ బండలో ఉన్నంత గొప్ప రహస్యాన్ని మీరు మాకు తెలియచేసినారా? దేవానికి వందనాలు స్తోత్రాలని ప్రభును కొన్ని మాటలతోటి ప్రభును స్తుతించి ఆరాధించే వారిగా ఉందాం. నాయాడు గోళ్ళను బండపై నిల్లపి, నాయాడు గోళ్ళను స్థిరపరచి కాచితివి, స్థిరపరచి కాచితివి, స్తుతి ప్రశంస హల్లెలూయా, స్తుతి ప్రశంస. ఆరాధనకు వెళుతుంటున్నాము. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్తారు. చిన్న బిడ్డల కిందకి పంపించండి. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు క్లుప్తంగా బిగ్గరగా అనుభవంతో ఆరాధించండి. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే మౌన ఆరాధనలో పాల్గొనండి.
వాక్యానుసారమైన ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరాధిస్తాం.